హలో, ఇక్కడ శివరామకృష్ణ ఇల్లు ఎక్కడ? శివరామకృష్ణ ఏ ఊరండి మందే? లండన్ లేండి. లండన్. శివరామకృష్ణ దగ్గర పాలేరు పని చేస్తా ఉంటాడే. ఆ కుర్రాడి పేరు సంతోష్. ఏమవుతాడండి మీకు? నా కొడుకు పాలేరు పని చేస్తున్నాడా? నీ కొడుక? ఉండవయో, నీ సన్ను గురించి చాలా చెప్పాలి నీకు. ఎవర్రా? ఎవరెక్కడ? ఎవరండి? ఈ అమ్మాయి. ఏంటలా చూస్తున్నావు? నువ్వు ఎరవేసి వలవేసి పట్టావే చిన్న చేపని. ఆ చిన్న చేపని కన్నా పెద్ద చేపని. గుట్ల గుబల ఏంటి ఆ చూపులా? మీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడిని పిలు. మా ఎవరు? నువ్వేనా శివరామకృష్ణ? నేనే. నేనెవరో తెలుసా? సంతోష్ ఫాదర్ని. మీ అబ్బాయి కోసం వచ్చారా? లేదయ్యా, నిన్ను చూసి ఎలా ఉన్నావో పలకని చెల్దామని వచ్చాను. చూసారా మీరెవరో తెలిసినా కనీసం మర్యాద కూడా చేయడం లేదు. మీలాంటి మర్యాద తెలియని మనుషులతో వచ్చి ఆయన మర్యాద పోగొట్టుకున్నాడు. నీ మర్యాద ఎవరు కావాలయ్యా? అసలు మర్యాద అంటే ఏంటో తెలుసా నీకు? నా కొడుకుతో పాలేరు పని చేస్తున్నాడు. యు నో హూ ఇస్? లండన్ లో టాప్ 500 మిలియనర్స్ లో ఒక్కడి కొడుకు. అయితే ఏం చేయమంటారు? ఏం చేయక్కర్లేదు, జస్ట్ స్టే హియర్. నువ్వు చూస్తూ ఉండు, నా కొడుకుని నేను తీసుకెళ్తా. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళమని చెప్పిన వాడివి ఇన్నాళ్ళు వాళ్ళ అబ్బాయిని ఎందుకు నీ బంధువుల తోటలో దూడలా కట్టేసుకున్నావు? నోరు జారొద్దు. ఆ రోజు మీ గుమ్మం కాబట్టి తల దించుకొచ్చా. ఇది నా ఇల్లు, నా ఊరు. ఇక్కడ తేడాగా మాట్లాడితే శాల్తీలు లేచిపోతాయి. ఏంటి ఏంటి? ఆయన 1,00,000 రూపాయలు కాదనుకుంటే 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. అరెస్ట్ చేస్తే జైల్లో చిప్పకూడదు తినాలి. నువ్వెవడికో డబ్బిస్తే వస్తారు, కానీ నేను తలుచుకుంటే మీరు నిలుచున్న చోటే చంపి పోతే. ఏంటి చంపేస్తావా? దా దా చంపు. కమాన్ కిల్ మీ. డాడ్ ఏంట్రా ఇది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇదేమిట్రా, మీ నాన్న నీకోసం లండన్ నుంచి వస్తే ఆయన పట్టుకుని ఎందుకు వచ్చావంటావు? అల్లుడు, నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. నాకే ఇలా. ప్లీజ్ స్టాప్ ఇట్. బాబా, నా కొడుకుతో నేను మాట్లాడాలి. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయా. ఏమన్నా మాట్లాడండి. అదే పోలే, ఒక పాట పాడండి. నీ అబ్బా, నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావు.